హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ తినాలనిపించింది. కానీ గులాబ్ జామ్ ప్యాకెట్ లేదా? పర్లేదండి, ఇంట్లోనే ఈజీగా సాఫ్టీ గులాబ్ జామ్ చేసుకోవచ్చు. అది కూడా బొంబాయి రవ్వతో అనమాట. ఒకసారి అయితే రెసిపీని ఫాలో అవ్వండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. దాంట్లోకి అయితే 2 కప్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనకైతే తీగ పాకం వచ్చేంత వరకు అయితే కొంచెం కుక్ చేసుకోండి. కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో 3 కప్స్ మిల్క్ అయితే తీసుకోండి. ఏ కప్ తో అయితే మనం రవ్వని తీసుకుంటామో దాంతో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసి మనం అయితే బాగా కుక్ చేసుకోవాలి. రవ్వ కొంచెం కుక్ అయిన తర్వాత మనమైతే ప్లేట్లో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం నీట్గా డో లాగా చేసుకోవాలి. చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని మంచిగా స్మూత్ డో అయితే చేసుకోవాలి. స్మూత్ డో చేస్తేనే మనకి బాగా వస్తాయి గులాబ్ జాములు. తర్వాత మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపించేవన్నీ చిన్న బాల్స్ చేశాను నేను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనం ఈ బాల్స్ అయితే వేసుకోవాలి. అన్ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే మనం అయితే బాగా కాల్చుకోవాలన్నమాట. లోపల వరకు కుక్ అవ్వాలి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సిరప్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే గులాబ్ జామ్ బాల్స్ అన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇస్తే మనకి బాల్స్ కి మొత్తం షుగర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. షుగర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం అయితే సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్ లో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.